నమస్కారం గురుగారు. నమస్తే. సార్, గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. అవును. గ్లాస్ అంటే సైజ్ అనుకుంటున్నారా? సైన్యం. కనిపించని సైన్యం. అవును. గుర్తుపెట్టుకో అని చెప్పి 'పవన్ కళ్యాణ్' ఒక 'భగత్ బ్లేజ్' అనేటువంటి ఒక చిన్న టీజరో, గ్లింప్స్ అనాలో దాన్ని తెలీదు. ఏం చెప్పాలనుకుంటున్నాడు దీని ద్వారా? ఆయన అన్యాపదేశంగా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ వార్నింగేనా? వార్నింగ్. అంటే హ్మ్. ఆయన ఈ మధ్య కాలంలో తరచూ ఒక మాట మాట్లాడుతున్నాడు. హ్మ్. టీ గ్లాస్ సింక్‌లో ఉంటుంది అంటున్నాడు. టీ గ్లాస్ సింక్‌లో ఉంటుంది. హ్మ్. లేకపోతే ఎవరో తాగి పడేసిన గ్లాసు. హ్మ్. ఎవరో తాగి పడేసిన గ్లాసు అంటే ఆయన రెగ్యులర్‌గా అనేటువంటి దత్తపుత్రుడికి సిమిలర్ ఓకే. వర్డ్ అది. ఎవరో తాగి పడేసిన గ్లాస్ పట్టుకు తిరుగుతూ ఉంటాడు. హ్మ్. ఇలా రకరకాలుగా గ్లాస్ చుట్టూ కామెంట్స్ చేయటం అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఆయన పార్టీ తాలూకా హ్మ్. నాయకులు చాలా మంది మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన అంటే గ్లాసుని కేంద్రీకరించి హ్మ్. 2 విషయాలు బలంగా చెప్పాడు ఆ గ్లింప్స్‌లో. హ్మ్. ఒకటేమో పగిలిన కొద్దీ పదునెక్కుద్ది. పదునెక్కుతుంది అని. హ్మ్. మీరు అంటే మనం సినిమాటిక్‌గానే మాట్లాడుకుందాం. హ్మ్. మీరు ఏదైనా సినిమాలో ఒక సీసా పట్టుకుని హత్య చేయాల్సినప్పుడు ఆ సీసా పెట్టి పొడవరు. పేజాం సీసా పగలగొట్టి అప్పుడు పొడుస్తారు. పగలగొట్టాకే దిగుతుంది. ఓకే. అప్పుడు పదును ఎక్కువుంటది దానికి. అవతల వాడికి దింపాలంటే ముందు పగలగొట్టాలి. ఓకే. ఆ పగలగొట్టే పని మీరే చేస్తున్నారు. అంటే మీ చావు మీరే కొని తెచ్చుకుంటున్నారు ఓకే. అని చెప్పడం ఆయన ఉద్దేశం. హ్మ్. మీరు రెడిక్యూల్ చేస్తున్నారు మమ్మల్ని. అంటే పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. హ్మ్. పగిలితేనే అది మీకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కాబట్టి పగలగొట్టొద్దు అంటాడు. ఆ! తక్కువ చేసి చూడొద్దు. చూడొద్దు. అంటే రెండోది ఇందులో ఇంకొక వార్నింగ్ ఏంటంటే, హ్మ్. ఇది నీ స్థాయి అని ఒక డైలాగ్ ఉంటుంది. గ్లాస్ చూపించి ఇది నీ స్థాయి అని విలను. పడేస్తాడు విలన్. హ్మ్. మొత్తంగా వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చినటువంటి విమర్శలన్నీ క్రోడీకరించి ఆ ఒక్క డైలాగులో సెట్ చేశాడు. హ్మ్. ఇది నీ స్థాయి అని. ఆ స్థాయి ఏమిటో చెప్పే ప్రయత్నం రెండో డైలాగులో నడుస్తుంది. రెండో డైలాగ్ ఏమంటాడు? ఈ గ్లాసు వెనక ఒక పెద్ద సైన్యం ఉందంటాడు. ఏమిటా సైన్యం అంటే, గాజు గ్లాసుతో టీ తాగేవాళ్ళు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. హ్మ్. వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్ నేను. వాళ్ళందరి ప్రతినిధిని నేను. వాళ్ళందరూ నా క్యాడర్. హ్మ్. కాబట్టి వాళ్ళందరి వెన్నుదన్నుతో నేను మిమ్మల్ని అధికారంలోంచి తొలగించగలను అని ఒక వార్నింగ్. ఇలా ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే ట్యూబ్ వారే నడుస్తోంది. డిజిటల్ వార్, డిజిటల్ వార్. సోషల్ వార్, సోషల్ మీడియా వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి వ్యూహం శబదం కూడా ఇంకో 2 రోజుల నుంచి దానిలో చాలా సీన్లు కట్ చేసి సోషల్ మీడియాలో పంప్ చేస్తారు. హ్మ్. అలాగే సోషల్ మీడియాలో పంప్ చేయటానికి బాబాయి హత్య అనే పేరుతో ఓ సినిమా రెడీ అయింది. వివేకం అనే టైటిల్తో. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్ కింద క్యాప్షన్. పెట్టి ఆ వివేకం తాలూకా క్లిప్స్ కూడా కట్ చేసి యూట్యూబుల్లోను, ట్విట్టర్లోను, లేకపోతే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను వాడటం కోసం రీల్స్లోను హ్మ్. వాడి అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలోకి వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ జేబులోకి వాళ్ళ హృదయంలోకి ఈ కంటెంట్ని పంపు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే సోషల్ మీడియా వార్ జరుగుతోంది ఇప్పుడు. రాజధాని ఫైల్స్ అనే పేరుతో ఒక సినిమా తయారైంది. హ్మ్. అందులో కంటెంట్ కూడా ఇలాగే పంపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ ఇది ప్రారంభం మాత్రమే. ఈ నిన్న రిలీజ్ అయినటువంటి గ్లింప్సెస్ ఏదైతే ఉందో అది ప్రారంభం మాత్రమే. హ్మ్. ఇలాంటివి వారానికి ఒకటి 3 రోజులకు ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. హ్మ్. అంటే తాను స్ట్రైట్‌గా వెళ్ళి మాట్లాడకుండా రోజువారీ ప్రజలతో ఒక కాంటాక్ట్ మెయింటైన్ చేయటానికి ఒక ప్రయత్నం ఇది. పాత రోజుల్లో ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో సినిమాలు తీసి ఆ ప్రయత్నం చేసేవారు. ఎన్టీ రామారావు గారు 'నా దేశం' సినిమా ద్వారా సాధించింది ఏమిటి? తాను ఇందిరాగాంధీని ఏదైతే మాట్లాడదలుచుకున్నాడో అవన్నీ మాట్లాడేసి అంటే 35 ఏళ్ల నీ రాజకీయ అనుభవం 3 నెలల్లో ఔపోసన పట్టాను లాంటి డైలాగులు ఉంటాయి ఆ నా సినిమాలో. దేశంలో. నా దేశంలో. హ్మ్. అలాగే ఒక పాట ఉంటుంది. రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా ఆపవే, డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే,
కోడి గొంతు నొక్కి తొలి పొద్దున పలేవులే ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ రాసిన పాట. అది అర్థమవుతుంది వింటుంటే. ఇలా ఆ సినిమాలో సత్యనారాయణ క్యారెక్టర్ని ఉద్దేశించి రామారావు చెప్పే డైలాగులన్నీ ఇందిరాగాంధీని టార్గెట్ చేసి రాసినవే. ఈ పద్ధతిలో అంతకుముందు ఆయన తీసినటువంటి అమగోళలో కూడా ఇంద్రుడితో ఒక డైలాగ్ ఉంటుంది. మా భూలోకంలో రాజకీయ నాయకులందరూ నీ బాణినే అనుసరిస్తున్నారు అంటాడు. అంటే అధికారం కోసం, పదవులు నిలబెట్టుకోవడం కోసం అమ్మాయిల్ని సరఫరా చేయటం అనేది నీ దగ్గర నుంచే నేర్చుకున్నారు ఇళ్ళండి. ఈ పద్ధతిలో ఈ డైలాగులన్నీ కూడా పబ్లిక్కి రీచ్ అయ్యేవి, వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు, కనెక్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి అలా ఒక డైలాగ్తో ప్రజలకి కనెక్ట్ అవటం అనే వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మార్గం ఎంచుకున్నాడు. ఎంచుకుని ఇప్పుడు ఆయనకి ప్రొడక్షన్లో ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి దాదాపు 3-4 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్నటువంటి హరిహర వీరమల్లు. ఆ మధ్య షూటింగ్ మొదలై చంద్రబాబు అరెస్టుతో ఆగినటువంటి సినిమా ఓజీ ఉంది. వీటి తాలూకా గ్లిమ్సెస్, వీటి తాలూకా టీజర్లు, ట్రైలర్లు ఒక వరుస అయిపోయిన తర్వాత, అంటే ఆ గెటప్పుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదో పద్ధతిలో తిడతాడు ఆయన. విమర్శించుట, స్ట్రైట్గా అతని గురించి కామెంట్ చేయుట, ఇది ప్రోగ్రాం. దానికోసం మొదలుపెట్టాడు. ఇది కర్టెన్ రైజర్ మాత్రమే. ఇకపై చాలా ఇలాంటి వీడియోలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సినిమా నిజానికి కంప్లీట్ చేసి ఎలక్షన్ లోపు రిలీజ్ చేసేంత వెసులుబాటు ఉంది. ఆ సినిమా ప్రారంభమైన రోజుకి ఈ గ్లిమ్సెస్ రిలీజ్ అయిన టైంకి క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఏది మొదటిసారి అతను భవదీయుడు భగత్ సింగ్ అనేది ప్రకటించిన రోజుతో చూస్తే దాదాపు 3 ఏళ్ళు గ్యాప్ ఉంది. అతనితో ఇమ్మీడియట్గా స్క్రిప్ట్ ఓకే చేసి సినిమా చేస్తుంటే ఈ పాటికి ఒక పొలిటికల్ మూవీ అతని చేతిలో ఉండేది, పవన్ కళ్యాణ్ చేతిలో. అది చేయలా. పైగా తనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది బ్రో అనే సినిమా ద్వారా. బ్రోలో సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ను ఒక స్లమ్ లో లొకేట్ చేసి ఆ స్లమ్ లో రోజువారీ ప్రభుత్వంతోనూ వాలంటీర్లతోనూ అక్కడ ప్రజలు పడుతున్నటువంటి సఫరింగ్స్ అన్ని చూసి పవన్ కళ్యాణ్ దేవుడిగా చేసే కామెంట్స్ మీద కనుక సినిమా నడుపుంటే అది పొలిటికల్ గా చాలా ఉపయోగపడేది పవన్ కళ్యాణ్. అంత అద్భుతమైన అవకాశాన్ని రాసుకున్నాడు ఆయనే స్వయంగా. ఇన్ని లోపాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ లోపాలన్నీ సవరించుకోవటానికి ఈ టీజర్లు, ట్రైలర్లు అనేటువంటి మార్గం తొక్కుతున్నాడు ఆయన. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి గ్లిమ్సెస్ మాత్రమే. అంతకు మించి వేరే ప్రయోజనం ఏం లేదు. ఈ సన్నివేశాలు సినిమాలో ఉంటాయా లేదా అనేది వేరే గొడవ. అయితే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎందుకు కష్టపడ్డారంటే దీనికి సంబంధించి ఏదో రకంగా సినిమా లైవ్లో ఉంటుంది, దానికి ఒక బజ్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా రేపు రిలీజ్ అయినప్పుడు హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళ వ్యూహం. పొలిటికల్గా తన డైలాగ్ని జనంలోకి తీసుకెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఈయన వ్యూహం. ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుని అది పంపు చేశారు. ఇలాంటివి ఇంకా హరిహర వీరమల్లు అనే సినిమా డిజైన్లో ఇంకో గ్లిమ్సెస్ రావచ్చు. అది కూడా జగన్ టార్గెట్ చేశారు. నెక్స్ట్ ఓజీకి సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది. ఓజీకి సంబంధించి కూడా ఒకటి చేస్తారు సార్. నార్మల్గా సార్ అంతకుముందు బ్రోకి సంబంధించి కూడా పొలిటికల్ డైలాగులు ఉన్నాయి. అంబటి రాంబాబు గారికి సంబంధించి డైలాగులు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా అంటే నిన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ మాట్లాడుతూ పిఠాపురంలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, నాకు పెద్దగా ఈ నచ్చవు, హరీష్ బాధతోనే హరీష్ చేద్దాం సార్ అంటే గాజు పదునెక్కింది ఇవన్నీ హరీష్ ఉంది. బట్ ఆయన చెప్తే మేము మిమ్మల్ని ఇలా చూడాలని మా కోరిక అన్నట్టు, అందుకే చేశాను అన్నట్టుగా. అంటే ఇలాంటి డైలాగుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఫ్యూచర్లో ప్రభుత్వాల వల్ల లేకపోతే ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఏమీ ఇబ్బంది ఉండదండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమాలో కూడా. అది ఇంకా సినిమాకి ప్లస్ అవుతుంది అంటారు, అంతేనా? అంతే. అంటే ఇంతకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సినిమాల్లో నుంచి. కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయినంత కాలం ఎన్టీ రామారావు మీద సినిమాలు తీస్తూనే ఉన్నాడు కదా. అదే పద్ధతి ఎవరైనా. కేరళలో ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తారు? అక్కడ సిపిఎం హోల్డ్ బలంగా ఉంది కాబట్టి. అట్లా ప్రతి చోట పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి సినిమా యాక్టర్లకు. అందులో పర్టికులర్గా రాజకీయాల్లో ఉన్న నటీనటులు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు విశ్వామిత్ర అని సినిమా తీశాడు. అది వాస్తవానికి పౌరాణిక చిత్రం, కానీ దానిలో కూడా సమకాలీన సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే డైలాగులు ఉంటాయి.
అంటే వశిష్ఠుడి క్యారెక్టర్ని కాంగ్రెస్ పార్టీ పెద్దగా తనకు తాను ఊహించుకుని కామెంట్ చేస్తాడు ఈయన. విశ్వామిత్రుడి గెటప్లో. అంటే ఏమయ్యా మీ జాత్యహంకారము అని మొదలవుతుంది డైలాగ్. అంటే దళితుల పట్ల చాలా వివక్ష ఉంది మీకు, ఇవన్నీ బడుగు బలహీన వర్గాలను మీరు పట్టించుకున్న చరిత్ర ఉందా, ఇవన్నీ మాట్లాడతాడు. ఇలా తమకు ఉన్నటువంటి అంటే సినిమా అనే దాన్ని తమ రాజకీయ అభిప్రాయాలు ప్రచారం చేసుకోవటానికి వాడతారు. నా దేశం సినిమా రిలీజ్ అయిన తర్వాత బాపయ్య గారి ఇంటికి ఫోన్ చేసి రామారావు గారు, నేను వెళ్ళని ప్రాంతాలకు కూడా నా అభిప్రాయాలు మోసుకెళ్ళింది ఈ సినిమా, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. కాబట్టి అదే ప్రయోజనం. ఏదో హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా తనని తాను చాలా సిగ్గరిగాను, తను ఎవరితోనన్నా మాట్లాడాలంటే చాలా మొహమాట పడే వ్యక్తిగాను, అలా తన క్యారెక్టర్ని తాను ఎప్పటికప్పుడు ప్రజల మనసుల్లో దాన్ని అంటే ఆ పిక్చర్ని ఎక్కించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నాకు అసలు ఇవన్నీ ఇష్టం ఉండదు, నాకు అసలు సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ లేదు, మా వదిన గారు బలవంతంగా పంపించారు, అదేదో వైజాగ్లో ఒక సుస్వాగతం సినిమాకి సంబంధించి బస్సు మీద డాన్స్ చేయమంటే చాలా సిగ్గేసింది నాకు, ఫోన్ చేసి ఎయిట్ చేశాను, మీరు నన్ను సినిమాల్లో పంపు చేయకపోతే ఇవన్నీ చేసే అవకాశం ఉండేది కదా, నేను ఎక్కడో మూల పడి ఉండేవాడిని అని మా వదిన గారితో మాట్లాడాను, ఇవన్నీ చెప్తూ ఉంటాడు డయాసుల మీద. అయితే ఇదే పవన్ కళ్యాణ్ ఇంకొక స్వరూపాన్ని మీడియా చూసింది గతంలో. ఏది చిరంజీవి గారి పెద్ద కుమార్తె నిశ్చితార్థం రోజున ఆంధ్రభూమి ఆంధ్రభూమి దక్కన్ క్రానికల్ ఫోటోగ్రాఫర్ దుర్గారావు మీద జరిపినటువంటి దాడి, అందరి సమక్షంలోనూ లాగే అతని లెంప మీద కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఆహార్యం, ఇవన్నీ రిజిస్టర్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ లాంటి వాళ్ళు ఆ సంఘటనలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నారు అనే విషయాన్ని ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఆయన పర్సనల్ సెక్యూరిటీ స్టాఫే వీళ్ళకి చెప్పారు. ఆయన ఉగ్రరూపం చూశారు వీళ్ళు. ఆయన అంటే కిల్ దిస్ బాస్టర్డ్ అని అరిచిన డైలాగ్ కూడా అబ్దుల్ చాలాసార్లు మాట్లాడతాడు ఇప్పటికీ. మరి అంత సిగ్గరి, అదేదో హరీష్ శంకర్ గొడవ తప్ప నాకు సంబంధం లేదు, ఇవన్నీ ఏదో తనని తాను తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ ఆయన ఇంటర్నల్గా చాలా వ్యూహాలు, చాలా అంటే ఆయన రాజకీయ ప్రయాణం చూసినా మనకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనే దానికి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆయన జానీ అనే ఒక సినిమా తీశాడు, దాంట్లో ఈ బాబ్రీ మసీద్ వ్యవహారం మీద ఒక పాట ఉంటుంది, నారాజు కాకుర మా అన్నయ్య. అందులో నవాబులు నిర్మించిన నగరంలో ఉంటూ కులమతాల గొడవలు నీకెందుకు రన్నా అని ఒక లైన్. అందులో హిందూ ముస్లిం ఘర్షణ పడుతుంటే ఇతను వెళ్ళి వాళ్ళని అంటే యాక్చువల్గా ముస్లిం తరఫున హిందూని కంట్రోల్ చేసి పంపించేస్తాడు అక్కడి నుంచి. అప్పటికి ఆయన ఎవరితో ట్రావెల్ చేస్తున్నాడు, మాస్టర్జీతో ట్రావెల్ చేస్తున్నాడు. కమ్యూనిస్ట్ భావాలు, కమ్యూనిజం, వామపక్ష భావజాలం కలిగినటువంటి మాస్టర్జీ అనేటువంటి ఒక రైటర్తో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఆయనే రాశాడు ఆ పాట. జానీ సినిమాలో చాలా వరకు ఆ ప్రమేయం ఉంది. అలాగే లిబరలైజేషన్కి వ్యతిరేకంగా ఖుషి అనేటువంటి సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆయన సినిమాలో నడిచినవే. సడన్ గా ఇప్పుడు ఆయనకి మోడీ దేవుడు అయ్యాడు. రామాలయానికి వెళ్ళి దర్శించుకుని దండం పెట్టుకుని వచ్చాడు. అంటే పూర్తి స్థాయిలో రైట్కి తిరిగాడు. లెఫ్ట్ నుంచి రైట్కి తిరిగేసరికి మాస్టర్జీ బయటకు వెళ్ళిపోయి త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చాడు అక్కడికి. ఓకే, గుంటూరు శేషేంద్ర శర్మ వచ్చాడు. ఇది ఇలా ఆయన రకరకాలు, ఇప్పుడు చేగువేరా అంటాడు, చేగువేరాకి రాముడికి పొంతన ఎక్కడో ఆయనే చెప్పాలి. ఇలా భావజాల పరమైనటువంటి గందరగోళం చాలా ఉంది ఆయనలో. దాంతోపాటు తను చాలా అగ్రెసివ్, తనని తాను వేరే పద్ధతిలో ప్రొజెక్ట్ చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాడు ఆయన. అందుకని ఈ పాపం హరీష్ శంకర్ మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది కేవలం పవన్ కళ్యాణ్ కోసం, ఆయన జనసేన పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఆయన ప్రతిపాదన మేరకే హరీష్ శంకర్ డిజైన్ చేశాడు. ఆయన ఆల్రెడీ ఈ సినిమా ఇంకా చాలా టైం తీసుకుంటుందని ఆయన వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాడు హరీష్ శంకర్. ఆ వెళ్ళిపోయిన మనిషి ఎంత డిలే అవుతుందో తెలియదు. ఇప్పటికే చాలా కాలం దీనికోసం త్యాగం చేసి కూర్చుని ఉన్నాడు ఆయన. ఇంకా లాభం లేదు అని వేరే ప్రాజెక్ట్కి వెళ్ళినోడు వచ్చి ఇది చేశాడు. ప్రొడ్యూసర్లు ఎందుకు ఓకే చెప్పారు దీనికి, ఈ కార్యక్రమానికి అంటే
ఏదో పద్ధతిలో ఆయన ప్రయోజనం కోసమో ఇంకొకళ్ళ ప్రయోజనం కోసమో సినిమా లైవ్లో Live లో ఉంటుంది. ఉండాలి. లైవ్లో ఉంటుంది, దానికి ఒక బజ్ క్రియేట్ అయితే అవుతుంది. దీని ద్వారా రిలీజ్ అయ్యే టైంకి ఇదంతా ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఓకే చెప్పారు. ఈయనతో ఆ 2 డైలాగులు డబ్బింగ్ చెప్పించేసి దానిలో వాడారు, అయిపోయింది, పర్పస్ అయిపోయింది. ఉమ్, బ్రో సినిమా అప్పుడు కూడా ఆయన ఇలాగే మాట్లాడాడు. అంబటి రాంబాబు correct. ఎపిసోడ్కి సంబంధించి ఆ Hmm. సినిమాని హైప్ చేయడానికి అంబటి రాంబాబు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు. రోజు పెట్టాడు, వరుసగా 3 రోజులు ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇదే సబ్జెక్ట్. ఎక్కడైతే కలెక్షన్ డౌన్ అనగానే అమరరాంబాబు వచ్చాడు. అంబటి రాంబాబు మాట్లాడేవాడు. Hmm. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అనే డౌట్ వచ్చే లెవెల్లో ప్రచారం చేశాడు ఆయన, రాంబాబు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అది ఇంటెన్షనల్ గా పెట్టింది కాదు అని మాట్లాడాడు. ఇంటెన్షనల్ గానే పెడతారు, ఇంటెన్షనల్ గా మీరు ఇంకా చాలా చెయ్యాలి, మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఉమ్, మీరు ఇలా మిమ్మల్ని మీరు తగ్గించేసుకుంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఉమ్, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హెచ్చింపబడును అక్కడ పైన. ఇలాంటిది ఏదైనా చదివి ఇలా అయిపోతున్నాడా అంటే, చాలా పుస్తకాలు చదివారని చెప్తాడు, అలా బైబిల్ చదివి ఇలా అయిపోయాడా అనే ఒక డౌట్ వస్తుంది. కానీ ఉమ్, ఆయన ఏదో అలాగే ఉంటే బెటర్. అంటే ఆయన రామాలయానికి వెళ్ళొచ్చాడు కాబట్టి రాముడి తత్వాన్ని చెప్తున్నాను. ఆయన రాముడు ఏం చెప్పాడు, మీరు ఏదై ఉన్నారో అట్లానే ఉండండి. అలాగే ఉండండి, మీరు ఏదై ఉన్నారో అది ఎలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిందో అలా ఉండటమే ధర్మాన్ని నిలబెట్టడం, అదే రామాయణ లక్ష్యం అని చెప్పాడు ఆయన. ఉమ్, మీరు ఎందుకు మిమ్మల్ని మీరు హైడ్ చేసుకుని వేరే పద్ధతిలో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు? మీరు రామాలయానికి వెళ్ళి బాలరాముడు దర్శనం చేసుకుని మోడీ గారి ఆశీర్వాదం పొంది వచ్చినవారు. కాబట్టి ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఏదో హరీష్ శంకర్ మీద ఒక మాట అనేసాడు, అతను కూడా కాదని అనడు, ఉమ్, కాదని అనడు. రేపు పొద్దున ఎవరన్నా అడిగినా కానీ అడ్మిట్ చేస్తాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవతల. కాబట్టి నేనే వెంపర్లాడాను, నేనే తాపత్రయపడ్డాను, నేనే ఆయన చుట్టూ తిరిగి ఆయన కోసం ఇది చెయ్యాలి అని చేశాను బాధ్యతగా. ఆయన నిజానికి చాలా చిరాకు పడ్డారు, చేదరించుకున్నారు, నన్ను గెంటేశారు, అయినప్పటికీ నేను ఏదో విధంగా బతిమాలి ఇవన్నీ చేశానని మాట్లాడతాడు ఆయన. ఇదంతా సినిమాటిక్ డ్రామా, ఇది జనాలకు అందరికీ స్పష్టంగా తెలుసు.